దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ డాక్టర్ కె చదువులబాబు రచించిన జాగ్రత్త పరుడు. ఒక చక్కని కథను వినేద్దామండి. ధరణిపురంలో అనంతుడు, కువలుడు, బ్రహ్మర్షి అనే ముగ్గురు మిత్రులుండేవారు. ముగ్గురు బాగా చదువుకున్నారు. దయాగుణం, పరోపకార బుద్ధి ఉన్నవారు. వీరిలో బ్రహ్మర్షి ఎక్కువ తెలివైనవాడు. అతడు మిగతా ఇద్దరికీ ఈ ప్రపంచంలో మంచివాళ్ల కంటే మోసగాళ్లే ఎక్కువ. అలాగని మనం మంచితనం విడిచిపెట్టకూడదు. అవతలవాడు చెప్పేవన్నీ నమ్మకూడదు. నమ్మినట్లు నటిస్తూ మనకు చేతనైన సాయం చేయాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉండేవాడు. ఒక రోజున మిత్రులు ముగ్గురు బ్రహ్మర్షి ఇంటి అరుగు మీద కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అప్పుడొక అపరిచితుడు వచ్చి వారికి నమస్కరించాడు. మాసిరి దుస్తులతో, రేగిన జుట్టుతో, కాంతిలేని ముఖంతో దీనంగా, అమాయకంగా కనబడుతున్న అపరిచితుడిని చూసి జాలిపడి వాళ్లు కూర్చోమన్నారు. అపరిచితుడు వాళ్లకు తన కథ చెప్పాడు. వాడిది నలందాపురం. పేరు పరమాత్మ. ఇల్లు తగలబడి సర్వం పోగొట్టుకున్నాడు. ఎక్కడా పని దొరక్క 2 రోజుల నుండి తిండి లేదు. కనకపురంలో వాడి మిత్రుడున్నాడు. వాడు పరమాత్మకు తప్పక సాయపడతాడు. కనకపురం వెళ్ళడానికి దారి ఖర్చులకు, భోజనానికి పరమాత్మకు 50 వరహాలన్నా కావాలి. పరమాత్మ పరిస్థితికి మిత్రులు ముగ్గురు జాలిపడ్డారు. బ్రహ్మర్షి ఆ రాత్రికి భోజనం పడక తన ఇంట్లోనే పరమాత్మకు ఏర్పాటు చేశాడు. మర్నాడు మిత్రులు ముగ్గురు కలిసి 60 వరహాలు వాడికి అందజేశారు. ఈ డబ్బు నేను అప్పుగా తీసుకుంటున్నాను. నా రోజులు బాగుపడగానే మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు పరమాత్మ. మిత్రులు ముగ్గురు వాడిని ఊరి పొలిమేరల దాకా దిగబెట్టారు. ఆనందుడు, కువలుడు అదే పనిగా పరమాత్మ పైన జాలి పడుతూ ఉంటే బ్రహ్మర్షి నవ్వి, పరమాత్మ గురించి మరీ ఎక్కువ ఆలోచించకండి. మనం సాయపడ్డం అయిపోయింది కాబట్టి వాడొక మోసగాడని, మన వద్ద 60 వరహాలు సంగ్రహించుకుపోయాడని అనుకొని వాడి పేరు మర్చిపోండి అన్నాడు. మిత్రులిద్దరూ బ్రహ్మర్షి మీద చిరాకుపడి, నువ్వు మరీ చెబుతావు, చూస్తూ ఉండు, ఆ పరమాత్మ ఒక రోజున వెనక్కు వచ్చి మన డబ్బును వెనక్కిచ్చేస్తాడు. మాకు వాడి మీద పూర్తిగా నమ్మకం ఉంది అన్నారు. వాళ్ళు చెప్పినట్లే నెల్లాళ్ల తర్వాత పరమాత్మ వెనక్కు వచ్చి వాళ్ల డబ్బు వాళ్లకు వెనక్కిచ్చేయడమే కాక మిత్రులు ముగ్గురికి చిరుచిరు కానుకలు కూడా తెచ్చాడు. నా మిత్రుడికి అక్కడ చాలా పలుకుబడి ఉంది. నాకు మంచి ఉద్యోగం ఇప్పించాడు. మీ గురించి చెబితే ఎంతో సంతోషించాడు. మీ వంటి చదువుకున్న వారికి నెలకు 5,000 వరహాలు వచ్చే పెద్ద ఉద్యోగాలున్నాయట. వచ్చి చేరకూడదు అన్నాడు పరమాత్మ. మిత్రుల ముగ్గురికి పంటల్లో, తోటల్లో ఒక్కొక్కరికి ఏడాదికి 10,000 వరహాలు ఆదాయం వస్తుంది. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. కాని కనకపురంలో నెలకు 5,000 వరహాలు ఆదాయం వస్తుందంటే ముగ్గురు కాస్త ఆశపడ్డారు. ఉద్యోగంలో చేరడానికి ముగ్గురు మిత్రులు ఒప్పుకున్నారు. అయితే మీరు ముగ్గురు తలో 2,000 వరహాలు తీసుకొని నాతో బయలుదేరండి. నా మిత్రుడు నమ్మకస్తుడు. ఆ డబ్బుతో మీకు ఉద్యోగాలు ఇప్పించగలడు. ఇంతవరకు అంత డబ్బివ్వగలవారు లేకనే ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు నాకు చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా ఈ రహస్యం మీకు మాత్రమే నేను చెప్తున్నాను. మీలాంటి మంచివారికి ఉద్యోగాలు ఇప్పించాలంటే నా స్నేహితుడు కాదనడు అన్నాడు. అనంతుడు, కువలుడు తెచ్చి తమ డబ్బును బ్రహ్మర్షికిచ్చారు. బ్రహ్మర్షి ఆ డబ్బును తన డబ్బుతో కలిపి లెక్కించి ఒక సంచిలో వేశాడు. ఆ రాత్రికి పరమాత్మ అనంతుడు ఇంట్లో భోంచేసి నిద్రపోయాడు. మరునాడు ఉదయం ముగ్గురు మిత్రులు పరమాత్మ వెంట బయలుదేరారు. మిట్ట మధ్యాహ్నం వేళయింది. వారికి ఆకలిగా, అలసటగా అనిపించింది. ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న తివాచి పరిచి కూర్చున్నారు. భోజనం చేశారు. విశ్రాంతిగా పడుకున్నారు. బ్రహ్మర్షి తన చేతిలోని డబ్బు సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అలసట వలన చల్లగాలికి ముగ్గురికి నిద్ర పట్టేసింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న పరమాత్మ లేచి కూర్చున్నాడు. మెల్లిగా బ్రహ్మర్షి తల కింద ఉన్న మూటను తీసుకున్నాడు. వేగంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి అనంతుడికి మెలకువ వచ్చింది. లేచి చూస్తే పరమాత్మ కనిపించలేదు. మిత్రులను లేపాడు. బ్రహ్మర్షి తల కింద ఉన్న సంచిని తస్కరించి వెళ్లిపోయాడని గుర్తించారు. మనం మోసపోయాం. పరమాత్మ మనం నమ్మినట్టు మంచివాడు కాదు. 60 వరహాలు తిరిగి ఇచ్చి నమ్మకం కలిగించాడు. 6,000 వరహాలు తస్కరించాడు అంటూ అనంతుడు, కువలుడు వాపోయారు. బ్రహ్మర్షి నవ్వి, మీకు నేను చెబుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో మంచివాళ్ల కంటే మోసగాళ్లే ఎక్కువ. అవతలవాడు చెప్పేవన్నీ నమ్మకూడదు. నమ్మినట్టు నటిస్తూ మనకు చేతనైన సాయం చెయ్యాలి. కాని మన జాగ్రత్తలో మనము ఉండాలి. మనం ధనం ఎక్కడికి పోలేదు.
నా నడుం లోపల కట్టుకున్నాను. నా చేతిలోని సంచిలో ధనమున్నట్లు నటిస్తూ వచ్చాను. అవన్నీ పెంకుముక్కలు అని చెప్పాడు. ఎవరి వరహాలు వారికిచ్చాడు బ్రహ్మర్షి. మిత్రులు ముగ్గురు కొత్తవారిని నమ్మకూడదు, జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకుంటూ తిరుగుముఖం పట్టారు. ఎలా ఉంది పిల్లరు? అందుకనే ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు ఏది చెప్తే అదే వినాలి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.